ఇప్పుడు సోషల్ మీడియాలో టీవీలో హర్ష్ కుమార్ యాక్ట్ చేశారని సుగుణ కరుణాకర్ ఆరోపిస్తున్నారు. దాన్ని మీరు పోలీసులు పెట్టారు. ఆ సుగుణాకర్ రావు అంటే ఎవడండి? సుగుణాకర్ రావు అంటే ఎవడు? సోషల్ మీడియాలో టీవీలో కూడా వస్తుంది కదా, సోషల్ మీడియాలో. ఎవరతను? ఆయన శివశక్తి అనేది అంటే ఎమ్మెల్యే కాదండి, ఎంపీయా? ఆయన హైందవ సపోర్టర్ అంతే. అంటే ఏమన్నా పదవి ఉందా? పదవి ఉందా అంటే సోషల్ మీడియా డైరెక్ట్ అంటే ఏదైనా పార్టీలో కాదు సార్, అది కాదండి. ఏదైనా కాదు అది కాదు సార్. ఆయనకి ఏదైనా అది కాదండి. ఆయనకి ఏమన్నా పదవి ఉందా ఏ పార్టీలో అన్నా? పోనీ ఏమన్నా సోషల్ వర్కరా? ఎవడో ఏదో క్వశ్చన్ గాడు బచ్చా నా కొడుకు. అది కాదండి. మీరు పలానా ఓడు మా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడండి, పలానా ఓడు మీ మీద ఆరోపణ చేశాడంటే దానికి సమాధానం చెప్తాను. రోడ్డుని అది కాదు సార్. రోడ్డు మీద బోర్డు మంది నన్ను ఆరోపిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రతి ఒడికి నేనెందుకు సమాజం బచ్చగాళ్ళకి. మీరేనండి అస్తమానం చెప్పించింది. మీరే నేను చెప్పిన ప్రతి ప్రెస్ మీట్లో కొత్త విషయమే చెప్తున్నాను తప్పితే పోలీసులు అడుగుతున్న దానికి తందాన తాన అంటూ మీ మీడియాలాగా వీడియో రిలీజ్ చేసి తర్వాత కొన్ని మీడియా సంస్థలు క్షమాపణ చెప్పి మళ్ళీ వినండి. మీరు క్వశ్చన్ వేశారు, సమాధానం వినండి, ఓపిక ఉండాలి. బిగ్ టీవీ వారు 1990 వారు ఇప్పుడు ఏం చెప్పాలి? కొన్ని టీవీలు ఏమో క్షమాపణలు వేసి మళ్ళీ అయ్యే టీవీలో ఐజీ రిలీజ్ చేస్తే సిగ్గు లేకుండా విని వచ్చి రిపోర్టులు రాసిన మీరు నన్ను ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళనేమో వరుసగా తాగేశాడు అన్ని ఛానల్లోనూ దొంగ వీడియోలు, దొంగ మనిషిని ఫేక్ వీడియోలు సృష్టించి చూపించి వాళ్ళ కుటుంబాన్ని వినండి, నేను చెప్పినది మీరు మాట్లాడండి. వాళ్ళ కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచింది మీడియా, ఏం కాదు. మీ మీడియా సంస్థలు లేకపోతే మాది ప్రజల్లోకి వెళ్ళదేమో అనే భయం ఇంతకుముందు ఉండేదండి. ఇప్పుడు అటువంటి భయాలు లేవు, సోషల్ మీడియా వచ్చింది. ఎవరు ముందు మొదలు పెట్టారు, ఎవరు దాడులు చేస్తున్నారు? ఒకవేళ హిందువుల తరపు నుంచి ఇది ముందు మొదలైంది అని మీరు రుజువు చేయండి. లేదు క్రైస్తవుల తరపు నుంచే లేకపోతే మీ మతస్థుల తరపు నుంచి ఇది మొదలైందని చెప్పి మేము రుజువు చేస్తాం. మేమే ముందు మొదలు పెడితే అసలు మా సంస్థ మూసేస్తామని కూడా చెప్పాం మేము. మరి ఎవరైనా నిలబడాలి కదా. వీడియో ప్రూఫ్స్తో సహా చూపిస్తాం ఎవడెవడు ఎప్పుడు మాట్లాడాడు. 30-40 సంవత్సరాల నుంచి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఇప్పటికీ బతికున్నారు. వాళ్ళ సాక్ష్యాలు ఏంటంటే దేవుడిని తిట్టడమే, హిందుత్వం తిట్టడం వాళ్ళ సాక్ష్యం. మేము 30-40 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. గుట్లు ఉన్నాయి సాక్ష్యాలు. నేను ఎప్పుడు ఇల్లాజికల్గా కానీ లేకపోతే ఒక ప్రాపర్ రీజన్ లేకుండా ఎప్పుడు ఎవరికో నష్టం చేసే విధంగా ఎప్పుడు మాట్లాడలేదు. మేము ఎప్పుడు చేసినా బాధ్యతాయుతంగానే మనం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నామంటే దానికి కట్టుబడి ఉండాలి, రేపొద్దున దానికి నిలబడాలి అనే భావంతో మాట్లాడతాం. ఏదో 10 మంది మనం చెప్తే వింటారు కాబట్టి వాళ్ళని యూజ్ చేసుకుని ఏదో చేసేద్దాం అనే భావన ఎప్పుడు లేదు మాకు. అలాంటి భావన వీళ్ళకు ఉంది. ఇప్పుడు ఉంది కాబట్టే ఈ ప్రమాదాన్ని ఇంత మిస్లీడ్ చేసేసి ఇన్ని ఆధారాలు కనపడుతున్నా కూడా మనం చెప్తే ఈ గొర్రెలు రెచ్చిపోతాయి, మనం చెప్తే ఈ గొర్రెలు దూకమంటే దూకుతాయి, కాబట్టి ఈ ఆధారాలకి ఏదైనా మన పనికిరావు, మేము చెప్పింది ఇదే సత్యం అని చెప్పి అంత మీడియా ముందు మాట్లాడుతున్నారు వాళ్ళు. మీడియాలో రికార్డెడ్గా ఉండిపోద్ది కదండి, 10 సంవత్సరాల తర్వాత అయినా ఆ ఫుటేజ్లు ఉంటాయి కదా. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వీళ్ళు ఇలా మాట్లాడారు, ఎప్పటికైనా అది చరిత్రలో రికార్డ్ అవుదా? తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్ కూడా దీని గురించి ఆలోచించరా? అయినా వాళ్ళకి అనవసరం. ఇప్పుడు మనం ఈ క్షణం ఈ మూమెంట్లో గొర్రెలు రెచ్చగొడుతున్నావా లేదా, ఈ గొర్రెలు రెచ్చగొట్టి వాళ్ళ మీదకి దాడులు చేపిస్తున్నావా లేదా, ఇదే వాళ్ళకి కావాలి. ఈ విషయంలో అంటే ప్రత్యేకంగా ఇప్పుడు మాకేమీ ఫోన్లు చేసి అనలేదు, కానీ వీడియోల్లో మాట్లాడారు చాలామంది. ఇప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్గా ఏంటి అంటే ఈ సైకిక్ మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది. ఆ సైకిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి మీ టార్గెట్ కరుణాకర్ అని చెప్పి వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మన పాస్టర్ని ఏదో చేశారు కాబట్టి మీరు టార్గెట్ పెట్టుకొని ఎప్పుడన్నా దొరికితే ఏదైనా చేయండి
అలా సైలెంట్గా వాళ్ళకి ఇంజెక్ట్ చేసి వదిలిపెట్టేశారు. ఇప్పుడు మేము సెక్యూరిటీ పరంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇక ఇంతకుముందు ఆల్రెడీ మాకు ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టాం. ఆడియో కాల్స్ కూడా మనం ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి, మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు రానున్నటువంటి ప్రమాదానికి ఇది ఒక సూచన. అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి, మేము తగలబెట్టేస్తాం, మేము తిరగబడబోతున్నాం, మీరు సిద్ధంగా ఉండండి, మేము అసలు ఈ ప్రభుత్వాలను కథలనివ్వం, మొత్తం స్తంభింపజేస్తాం. అంటే ఉత్తి పుణ్యానికి ఈ దేశాన్ని మేము ఇబ్బంది పెడతాము, నిర్బంధిస్తాము, మాకు అంత శక్తి ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ వదిలేసేయండి, రేపొద్దున ఇంకొక ఏదో పట్టుకుంటారు. ఓ చర్చి గోడ ఏదో వర్షానికి కూలిపోయిందండి, మతోన్మాదులు హిందుత్వవాదులు చర్చిని కూల్చేశారని చెప్పి ధర్నాలకు పిలిపి తగలబెట్టేస్తారు. అంటే విద్రోహుల చేతుల్లో ఆ వ్యవస్థ ఉంది అంటున్నా. మీ రాబోయే ప్రమాదం మీకు అర్థమవుతుంది. ఉత్తి పుణ్యానికి ఎంత అల్లరి చేస్తున్నారంటే భవిష్యత్తులో కూడా ఇది చేయగలరు వాళ్ళు. కాబట్టి దానికి తగిన విధంగా ప్రభుత్వాలు కానీ హిందూ సమాజం కానీ ప్రిపేర్ అవ్వాలి, సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అన్ని దేశాలు కూడా రక్షణ బడ్జెట్ అని పెట్టుకుంటాయి కదా, ₹1,000 కోట్ల రక్షణ బడ్జెట్. ఎందుకు పెట్టుకోండి? ప్రతి సంవత్సరం యుద్ధాలు వస్తాయా? ఏమో తెలీదు. రక్షణ వ్యవస్థ అనేది ప్రతి దేశానికి ప్రతి సమాజానికి అవసరం. ఓన్లీ సంపాదన ఆదాయం పరిగెత్తుపోదు. ఈ సంపాదించిందంతా ఎవడో వచ్చి ఓడగొట్టుకుపోతాడు ఒకరోజు. ప్రొటెక్షన్ వాళ్ళని ఖచ్చితంగా అవసరం. అలాగే హిందూ సమాజానికి ఈరోజు బలమైనటువంటి ప్రొటెక్షన్ వాళ్ళనేది ఖచ్చితంగా అవసరం.